హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి అర్జున్ వ్లాగ్స్. ఈరోజు ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా బెండకాయ కూర చేసుకొని చూడండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. బాండలిలో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈక్వల్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఇవి అరకిలో కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇలా ఆయిల్లో బెండకాయలు వేసుకోవడం వల్ల అందులో ఉన్న జిగురు మొత్తం పోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ముందుగా బెండకాయలు వేయించుకోవడం వల్ల కర్రీ జిగురుగా ఉండకుండా మంచిగా ఉంటుంది. అన్నీ ఈక్వల్గా వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఆయిల్ మొత్తం పక్కకి వంపుకుంటూ తీసి పెట్టుకోవాలి. అదే బాండెట్లో 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఎర్రగడ్డలు మెత్తబడిన దాకా వేయించుకోవాలి. ఎర్రగడ్డ మెత్తబడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా పండిన టమోటాలు 2 మిక్సీకి పట్టి మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. 1 నిమిషం కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదా పెరుగు విరిగిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మసాలా మొత్తం బెండకాయ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత పెరుగు తీసుకున్న కప్పుతోనే 1 అరకప్పు వాటర్ పోసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. అప్పుడే బెండకాయ ముక్కకి మసాలా మొత్తం పడుతుంది. 10 నిమిషాల తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టి బెండకాయ ముక్క విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకుంటే ఎంతో టేస్టీ బెండకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ కూర రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.